పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో దాదాపు 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన హరిహర వీరమల్లు సినిమా ఇంకా పూర్తవలేదు. ఇటీవలే 2 పార్ట్లుగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ క్రిష్ చేతి నుండి జ్యోతి కృష్ణ చేతికి చేరిపోయింది. క్రిష్ ఇతర ప్రాజెక్టుల కారణంగా హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి కూడా హరిహర వీరమల్లు షూటింగ్ పునఃప్రారంభం కాబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ షూటింగ్ కు హాజరయ్యేందుకు డేట్లు ఇచ్చాడని తెలుస్తోంది. ఈ వారంలోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను దర్శకుడు జ్యోతి కృష్ణ పునఃప్రారంభించబోతున్నాడు. మొదటి వారం రోజుల పాటు పవన్ లేకుండానే షూటింగ్ కార్యక్రమాలు జరిపే అవకాశాలున్నాయి. హీరోయిన్ తో పాటు నటి శ్రియారెడ్డి, ఇమ్రాన్ హష్మీలు తాజా షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23 నుంచి వీరమల్లు సెట్ లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ 2 వారాల పాటు షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. పవన్ కి అనుకూలంగా ఉండే విధంగా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఏపీలోని కొన్ని సన్నివేశాలు పవన్ మీద షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని, కొన్ని సన్నివేశాల కోసం పవన్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ కి వెళ్లబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి హరిహర వీరమల్లు పార్ట్ 1 షూటింగ్ ను అక్టోబర్ మొదటి వారంలో ముగించే అవకాశాలున్నాయి. తర్వాత సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక పార్ట్ 2 కి ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే బ్యాలెన్స్ షూటింగ్ ను ముగించి వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. 2 సినిమాలు కలిపి 1000 కోట్ల వసూళ్లను హరిహర వీరమల్లు సాధిస్తుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ షూటింగ్ కు హాజరైతే జనాల నుంచి స్పందన ఎలా ఉంటుంది అనేది పెద్ద సందేహం. జనాల రియాక్షన్ బట్టి పవన్ తదుపరి సినిమాల షూటింగ్స్ ఉంటాయని ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు.